అర్జున్ సన్ ఆఫ్ విజయశాంతి ఈ మూవీ ఎలా ఉంది, ప్లస్ అండ్ మైనస్ తో క్లియర్ గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకైతే. అక్కడక్కడ కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. అవి చూస్తుంటే మన అమ్మతో ఉన్న జ్ఞాపకాలు అయితే గుర్తొస్తూ ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్లు అయితే మనం కూడా ఏడ్ చేసే ఫీలింగ్ అయితే వస్తుంది. మెయిన్ గా చెప్పుకోవాలంటే క్లైమాక్స్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. వాళ్ళ అమ్మని కాపాడడం కోసం హీరో ఏం సాక్రిఫైస్ చేశాడు, ఆ తర్వాత హీరో ఏం చేశాడు, ఈ మధ్య జరిగే స్టోరీ అయితే చాలా అంటే చాలా బాగా తీసుకెళ్లారనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా మూవీ బేసిక్ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే ఒక నార్మల్ ఫ్యామిలీగా స్టార్ట్ అయిన ఈ కథ అర్జున్ తండ్రి చనిపోవడంతో ఆ తర్వాత అర్జున్ ఏం చేశాడు, అర్జున్ అలా మారడానికి కారణాలు ఏంటి, చివరికి అర్జున్ ఐపీఎస్ అవుతాడా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం అయితే మూవీ చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ చాలా అంటే చాలా బాగా తీసుకెళ్లారనే ఫీలింగ్ అయితే వచ్చింది. అంతేకాకుండా కళ్యాణ్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారనిపించింది. కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగా క్యారీ చేశారని ఫీలింగ్ అయితే వచ్చింది. ముఖ్యంగా అమ్మ క్యారెక్టర్ నడిచిన ఆమె చాలా అంటే చాలా బాగా నడిచింది. ఆమె క్యారెక్టరైజేషన్ అయితే సినిమాకు అయితే మలుపు తిప్పిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ చూసి వావ్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే స్టోరీ కూడా స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారనిపించింది. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చేశారు. కామెడీ రోల్ అంతగా లేనప్పటికీ ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగా క్యారీ చేశారని ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఈ మూవీ నడిచిన సైడ్ యాక్టర్స్ సాంగ్స్ కూడా పర్లేదని ఫీలింగ్ అయితే వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్టోరీ తగ్గట్టే తీసుకెళ్లారేమో అనిపించింది. మైనస్ పాయింట్స్, మూవీ చూస్తున్నంతసేపు అక్కడక్కడ కొన్ని ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అంతేకాకుండా అక్కడక్కడ కొంచెం చూసిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. డైరెక్టర్ గారు కథని బాగా ఎంచుకున్నారు, కానీ తీసుకువెళ్లే విధానాన్ని ఎక్కడో పాల్ట్ చేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. సైలెన్స్ నచ్చిన వాళ్ళకైతే ఈ మూవీ బాగా నచ్చుతుంది, కానీ లేదంటే అక్కడక్కడ ఓవర్ ఫైట్స్ పెట్టారనే ఫీలింగ్ అయితే వస్తుంది. మెయిన్ గా క్లైమాక్స్ విలన్ ని అంత బాగా చూపించినప్పటికీ కానీ విలన్ని మాత్రం సింపుల్ గా చంపేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే ఇదేంటి ఇది సింపుల్ గానే అయిపోయింది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో అదర్వైజ్ మూవీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. మెయిన్ గా ఎమోషన్స్ అయితే నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ఈ మూవీ ద్వారా మదర్ అండ్ సన్ బాండింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా చివరికి కలుస్తారు కదా అనేది మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారు. సో ఈ మూవీ మీలో ఎంతమంది చూస్తారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. బాయ్.